ఒక పెద్ద జైల్లో ఒక అబ్బాయికి ఉరిశిక్ష వేశారు. కారణం అతను చేసిన తప్పులు. జైలరు నీ ఆఖరి కోరిక ఏదైనా ఉంటే చెప్పు అన్నాడు. ఆ పిల్లవాడు నాకంటే ముందు నా తల్లిదండ్రులు ఉరితీయాలి అన్నాడు. జైలరు అదేం పిచ్చి కోరిక, జన్మనిచ్చిన తల్లిదండ్రులనే ఉరితీయమంటావా? అందులో ఏమైనా అర్థం ఉందా అన్నాడు. అవును, అర్థం ఉంది అన్నాడు చిన్నపిల్లాడు. నేను చిన్నప్పటి నుంచి చిన్న చిన్న తప్పులు చేస్తూ ఉంటే నన్ను చూసి మురిసిపోయారు. నేను అల్లరి చేస్తుంటే గద్దించలేదు ఎప్పుడు. వయసు వచ్చాక తప్పుడు పనులు చేస్తూ ఉంటే నన్ను మందలించలేదు. ఆ తర్వాత నేను వ్యసనాలకు బానిసనయ్యాను. తప్పుడు మార్గంలో పయనించాను. ఎన్నో ఘోరమైన పనులు చేశాను. నేను ఒక్కడే కొడుకునని నన్ను ఆనాడే గారాబం చేయకుండా దండించి ఉంటే నేను ఈరోజు ఈ పరిస్థితుల్లో ఉండేవాడినే కాదు. నేను మారుతాను అని వాళ్ళు అనుకున్నారే కానీ నేను ఎలా మారాలో చెప్పనే లేదు. నేను చేసే పనులకు తల్లిదండ్రులే అడ్డు చెప్పకపోవడంతో నేను చేసే పనులన్నీ కరెక్టే అనుకున్నా. ఇప్పుడు అలాంటి పనులకు సమాజం అడ్డు చెబుతుంటే తెలిసొచ్చింది నేను నడిచింది తప్పుడు మార్గమని. నాడు వాళ్ళు నన్ను అలా వదిలేశారు కాబట్టే నేను ఇలా ఉరికంబంపై ఉన్నాను. అందుకే నాకంటే ముందు నా తల్లిదండ్రులనే ఉరితీయాలి అన్నాడు ఆ కుర్రాడు. అందుకే పిల్లలపై తల్లిదండ్రుల పర్యవేక్షణ ఎప్పుడూ ఉండాలి. నా కథ, నా డిజైన్ మీకు రెండూ నచ్చాయి అనే భావిస్తున్నాను. మీ అందరికీ నా ధన్యవాదాలు చివరి వరకు నా వీడియో చూసినందుకు. మరో కథతో, మరో సరికొత్త డిజైన్తో మళ్ళా మీ ముందుకు వస్తాను. అంతవరకు ధన్యవాదాలు. నమస్కారం.